ఈ రోజు మార్కెట్ అనేది ఎలా బిహేవ్ చేసిందో తెలుసుకుందామండి. ఇక్కడ చూడండి, మార్కెట్ అనేది ఈ రోజు ఓపెనింగ్ అనేది ఫ్లాట్ లేదా గ్యాప్ డౌన్ అనేది ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ పైన ఉన్న సెల్లర్స్ ని భయపెట్టడానికి అనేది మార్కెట్ అనేది పైకి వచ్చింది. కానీ వీళ్ళ స్టాప్ లాసెస్ అనేవి కొట్టలేదు. కొట్టకుండా మార్కెట్ అనేది కొద్దిగా కిందికి అనేది వెళ్ళింది. ఇక్కడ ఓన్లీ సెల్లర్స్ ని మాత్రమే ఇన్వైట్ అనేది చేసింది. ఇక్కడ చూస్తే ఇక్కడ ఒక ఇన్సైడ్ క్యాండిల్ బార్ అనేది ఫామ్ అయింది. ఈ బేబీ క్యాండిల్ బ్రేక్ డౌన్ కాగానే చాలా మంది సెల్లర్స్ అనే వాళ్ళు వచ్చి ఉంటారు. అలాగే ఇక్కడ ఒక సపోర్ట్ అనేది ఉంది. ఈ సపోర్ట్ ని కూడా బ్రేక్ డౌన్ అనేది చేసింది. మళ్ళీ ఇక్కడ ఒక ఇన్సైడ్ క్యాండిల్ బార్ అనేది ఫామ్ చేసింది. ఈ ఫామ్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ దీన్ని బ్రేక్ డౌన్ చేస్తే ఇక్కడ చాలా మంది సెల్లర్స్ అనే వాళ్ళే వస్తారు. ఇప్పుడు మనము బయింగ్ ట్రేడ్ అనేది ప్లాన్ చేయొచ్చు. అలాగే ఇక్కడ బయ్యర్స్ అనే వాళ్ళు ఉన్నారు. ఈ బయ్యర్స్ కి ఆల్మోస్ట్ 50% అనేది లాస్ అనేది చూపించింది. కాబట్టి ఇప్పుడు మార్కెట్ అనేది పైకి వెళ్తుంది. ఒక గ్రీన్ క్యాండిల్ చూసి మనం ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ అనేది చేద్దాం. ఇక్కడ ఒక గ్రీన్ కలర్ క్యాండిల్ అనేది ఫామ్ అయిందండి. ఇక్కడ చూడండి, ఈ ఇన్సైడ్ క్యాండిల్ బార్ ని బ్రేక్ డౌన్ అనేది చేసింది. ఇక్కడ గిట్టంగా సెల్లర్స్ అనే వాళ్ళే వస్తారు. కాబట్టి మనం ఇక్కడ బై సైడ్ అనేది ట్రేడ్ అనేది తీసుకుందాం. ఇక్కడ 140 పాయింట్స్ అనేది నా టార్గెట్ అనేది పెడుతున్నాను. స్టాప్ లాస్ అనేది 50 పాయింట్స్ అనేది పెడుతున్నాను. నా టార్గెట్ హిట్ అవుతుందా లేదో చూద్దాం. ఇక్కడ నా టార్గెట్ అనేది హిట్ అయిందండి. ఇక్కడ ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ ఈ క్యాండిల్ స్టిక్స్ గిటంగా బయ్యర్ ని సెల్లర్ ని ట్రాప్ అనేది చేస్తుంటాయి. కొన్ని క్యాండిల్స్ గిటంగా ట్రాప్ చేసే క్యాండిల్స్ గిటంగా ఉన్నాయి. ఇలాంటి క్యాండిల్స్ గురించి మనం రాబోయే రోజుల్లో చెప్పుకుందాము. ఇలాంటి చార్ట్ ట్రేడింగ్ కాన్సెప్ట్స్ గురించి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.